విశ్వవిఖ్యాత మానవతావాది దివ్యాంగుల హక్కుల కోసం పోరాడిన హెలెన్ కిల్లర్ 145వ జయంతిని కరీంనగర్లోని టీఎన్జీఓస్ భవనంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర అంధ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, డిజేబుల్ వెల్ఫేర్ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, కరీంనగర్ జిల్లా టీఎన్జీఓ అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. హెలెన్ కిల్లర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఆమె స్ఫూర్తిదాయక జీవితం, సమాజానికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అంధ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్, కరీంనగర్ అంధ ఉద్యోగుల అధ్యక్షులు గురుస్వామి వివిధ శాఖలో పనిచేస్తున్న విజువల్లీ ఛాలెంజ్ ఉద్యోగులకు ఎదురవుతున్న సమస్యలను వివరించారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ ఇతర నాయకులను ఘనంగా సన్మానించారు. 2 సంవత్సరాల క్రితం సామాన్యమైన వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ జెండా నమ్ముకొని ధర్మపురి ప్రజలకు ఆశీస్సులతో, లక్ష్మీ ఆశీస్సులతో ఈరోజు ఎమ్మెల్యేగా, మంత్రిగా, రాష్ట్ర కేబినెట్ మంత్రిగా నా శాఖకు సంబంధించిన డిజేబుల్ హెలెన్ కిల్లర్ అంటే దేశంలో ఉన్నటువంటి ఏదైతే వికలాంగులకు సంబంధించిన చెవు కానీ వినడం వారికి, కళ్ళు చూడని వారికి, పుట్టుకతో వికలాంగుల వారికి ఆదర్శపాయమైన గొప్ప మహిళ. అంటే మదర్ తెరీసా ఏ విధంగానో అంత గొప్ప మహిళ. వారి జన్మదిన సందర్భంగా ఇలా మా ఎన్జిఓకి సంబంధించిన మా జగదీష్ అన్న కార్యవర్గం వారందరి యొక్క సమక్షంలో పట్ల కేక్ కట్ చేసి ఆ ఒక ఏదైతే సోదరమని హెలెన్ కిల్లర్ సోదరమని యొక్క చేసినటువంటి వికలాంగులకు చేసినటువంటి సేవలు కొనియాడేటువంటి విధంగా కేక్ కట్ చేసి మా యొక్క వికలాంగ డిజబుల్కి సంబంధించిన వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారంలో వచ్చేందుకు ఎన్జిఓస్ అండగా ఉన్నారు. ఆ ఎన్జిఓల సమస్యలు కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి న్యాయమైన సమస్యలు ఇప్పటివరకు కొన్ని పరిష్కారమైన పరిష్కారం కానీ కూడా వారి దృష్టికి తీసుకెళ్లి మంత్రిగా మా బాధ్యత నిర్వర్తిస్తాను కూడా మనవి చేసుకుంటూ, ముఖ్యంగా కరీంనగర్ జిల్లా వాసిగా సామాన్యమైన కార్యకర్తలు, మా మీడియా మిత్రుల సాక్ష్యం, మామూలు కార్యకర్త మా లచ్చన్న ఇలా జిల్లా రాష్ట్ర మంత్రిగా వచ్చి డిజేబుల్కి సంబంధించిన వారు మొదటిసారి అడుగుపెట్టి వారి జన్మదిన కార్యక్రమంలో పాల్గొని మా ఎన్జిఓల యొక్క ఏదైతే అభిమానంతో గజమాల వేసినారో వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ మీడియా మిత్రులకు కూడా మీ సంక్షేమానికి కూడా ఈ మంత్రిగా మీకు అండగా ఉంటాను మరొకసారి మనం